తెలంగాణ రజక సోదరిమణులకు శుభోదయం. నేను మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మీ ముందుకు బీసీఏగా ఉండడం వలన 79 సంవత్సరాలుగా మనం ఎంత నష్టపోయామో అనే విషయం పైన మీ ముందుకు నేను రావడం జరిగింది. ముఖ్యంగా బీసీఏగా ఉండడం వలన మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రాజకీయం కావచ్చు, ఆర్థికంగా, సామాజికంగా మనం ఎంతో ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ విషయాన్ని మరి అవగాహన కోసం ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ రజక సభలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చైతన్యం కోసం, అవగాహన కోసం మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. బీసీఏతో ఉండడం వలన మనం ఎంత నష్టపోతున్నాం అనే విషయం పైన. ఇక బీసీఏగా ఉండడం వలన 119 నియోజకవర్గాల్లో 19 నియోజకవర్గాల్లో మనము పోటీ చేయలేకపోతున్నాం. కనీసం బీసీఏలో ఇన్ని నియోజకవర్గాలు కేటాయించలేకపోయింది ప్రభుత్వం. కాబట్టి ఏబిసిడి వర్గీకరణ ప్రకారము మరి రాజకీయ రిజర్వేషన్లు లేవు. ఒకవేళ మనం ఎస్సీలో ఉంటే 19 చోట్ల మనము మరి రాజకీయంగా పోటీ చేసే అవకాశం, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. బీసీఏలో ఉండడం వలన మనం ఎంత నష్టపోతున్నామంటే ఈరోజు లోన్లు రావట్లేదు. నాకు తెలిసి 2 సార్లు వచ్చినాయి. నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒకసారి, కేసీఆర్ మొన్న 50,000 రూపాయలు మండలానికి ఒకరికో ఇద్దరికో ఇవ్వడం జరిగింది. ఆ రెండవది. ఈ రెండు తప్ప ఇంతవరకు 79 సంవత్సరాల్లో మనకి ఎలాంటి లోన్స్ లేవు. మన సంక్షేమ పథకాల కోసం, అభివృద్ధి కోసం ఎలాంటి లోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది బీసీఏలో ఉండడం వలన. అదేవిధంగా బీసీఏలో ఉండడం వలన ఉద్యోగ అవకాశాలు లేవు. ఉద్యోగ అవకాశాలు లేకపోవడమే కాదు, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం రాణించలేకపోతున్నాం. ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అదేవిధంగా ప్రమోషన్స్, ఒకవేళ ఉద్యోగం వచ్చిన ప్రమోషన్స్ ఆలస్యంగా రావడం, ఇది రెండవది, నష్టపోతున్నాం. ఇక మూడవది, బీసీఏతో ఉండడం వలన ఎంట్రన్స్ ఫీజులో రాయితీ లేదు. వేలు కట్టవలసినటువంటి మరి నీట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ మనకు రాయితీ లేదు. ఐఏఎస్, ఐపీఎస్లో ఎంట్రన్స్ ఫీజులో రాయితీ లేదు. మరి బీసీఏతో ఉండడం చేత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్కులు ఎక్కువ వచ్చినప్పటికి కూడా సీట్లు రావడం లేదు. మరి ఇంకా ఐదవది, బీసీఏలో ఉండడం వలన అట్రాసి లేకపోవడం వలన సమాజంలో రజక స్త్రీలకు మరి రక్షణ లేకుండా పోయింది. ఎందుకంటే ఉతకడానికి మనం వెళ్తాం. కాబట్టి ఉతకడానికి వెళ్ళేటప్పుడు మరి అక్కడ ఉతికే చోట అనేకమైనటువంటి చిలిపి చేష్టలు చేయడం, అవమానించడం, అత్యాచారాలు చేయడం, హత్య చేయడం మనము మరి ఈ మధ్య కాలంలో చూసాం. ఖమ్మం అమ్మాయి కావచ్చు, అదేవిధంగా కుమ్మెర బాధితురాలు కావచ్చు, ఈ మధ్య షాబాద్ కావచ్చు. మనం బీసీఏలో ఉండడం వలన మన మహిళలకు రక్షణ లేదు. కాబట్టి అట్రాసిటీ కోల్పోతున్నాం. ఇక బీసీఏలో ఉండడం చేత విదేశీ విద్యలో ప్రోత్సాహకాలు లేవు. మనకు విదేశాలకు పోయి చదువుకుందామంటే మరి ఈ లోన్స్ లేవు. కాబట్టి ఇదొకటి నష్టపోతున్నాం. అదేవిధంగా బీసీఏగా ఉండడం చేత ప్రభుత్వం ద్వారా వచ్చే 3 ఎకరాల భూమిని మనం పొందలేకపోతున్నాం. మరి బీసీఏలో ఉండడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కోసం బడ్జెట్ కేటాయింపు లేదు. ఒకవేళ కేటాయించినా అది పేపర్ ప్రకటన వరకు మాత్రమే, అసెంబ్లీ వరకు మాత్రమే అది ప్రకటిస్తుంది. కాబట్టి ఎవరు కూడా బీసీఏ ఉండడం వలన ఇంతవరకు సంక్షేమ పథకాల కోసం మరి లోన్లు వచ్చినటువంటి దాఖలాలు లేవు. మనం చూస్తున్నాం ఈ విషయాన్ని. ఇకపోతే బీసీఏగా ఉండడం వలన చదువుకునే విద్యార్థులకు ఫెలోషిప్లు రావడం లేదు. ఆ మధ్య కాలంలో మరి ఎస్సీగా ఉంటే ఎంపీలు కానీ, పిహెచ్డీ కానీ, ఇతరత్ర ఎడ్యుకేషన్, పెద్ద ఉన్నత ఎడ్యుకేషన్ చదువుకునేటప్పుడు ఫెలోషిప్లు ఉంటాయి. బీసీఏలో ఉండడం వలన మనకు ఆ ఫెలోషిప్లు రావడం లేదు. మరి బీసీఏలో ఉండడం చేత
బీసీ బంధు లాంటి పథకాలు రాకపోవడం, బీసీలో ఏలో ఉన్నటువంటి మనకు మరి అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఈ బీసీ బంధు కూడా రావడం లేదు. కాబట్టి బీసీఏలో ఉండడం చేత రజకులకు సమాజంలో ఆత్మగౌరవం లేదు. హత్యలు చేస్తుండ్రు, అత్యాచారాలు చేస్తుండ్రు. ఏది చేసి అనేకమైనటువంటి మరి సాకులోడా సాకలిది అని చెప్పడం, ఈ విధంగా మనము సమాజంలో మనకు ఆత్మగౌరవం లేదు. మరి బీసీఏలో ఉండడం వలన రజక స్త్రీలపైన హత్యలు, అత్యాచారాలు ఇవి అనేకమైన జరుగుతున్నాయి. బీసీఏలో ఉండడం వలన మనకు రక్షణ లేదు. బీసీఏలో మనం ఉండడం వలన మన మహిళలకు రక్షణ లేదు. కాబట్టి ఇది నష్టపోతున్నాం. అదేవిధంగా బీసీఏలో ఉండడం వలన ఒకే కులం చేసిన రజకులు భిన్న రిజర్వేషన్ దేశంలో ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఏకరీతిన రిజర్వేషన్ కల్పించాలి. ఉత్తర భారతదేశంలో రజకులు ఎస్సీలుగా ఉండడం, దక్షిణ భారతదేశంలో బీసీఏగా ఉన్నటువంటి రజకులు మరి ఓబీసీలుగా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయంగా మరి విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడనేమో ఆర్థికంగా బలోపేతమవుతుంటారు, ఇక్కడ ఆర్థికంగా బలహీనమవుతుంటారు. సామాజికంగా అక్కడ బాగుంది, సామాజికంగా ఇక్కడ మనం వెనుకబడిపోతున్నాం. అదేవిధంగా రాజకీయంగా మనం చాలా వెనుకబడిపోతున్నాం. వాళ్ళు రాజకీయంగా బాగా ఎదుగుతున్నారు. అనేక మంది ఉత్తర భారతదేశంలో రజకులు మరి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మంత్రులు కూడా పనిచేసినటువంటి దాఖలు మనం చూసాం. మరి బీసీఏగా ఈ ఉండడం వలన మరి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మనము నష్టపోతున్నాం. కాబట్టి తక్షణమే రజకులని ఎస్సీ జాబితాలో చేర్చి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి ఇటు విషయాన్ని 2016లో డిసెంబర్ 26 తారీఖు రోజు తన మాట ఇచ్చాడు, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని. మరి తను ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి హోదాగా ఉన్నారు. తప్పకుండా వారు మరి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని మరి పరిశీలించి అధ్యయన కమిటీ చేసి మరి కేంద్రానికి పంపిస్తారని ఒక పెద్ద ప్రగాఢ విశ్వాసంతో మేమున్నాం. కాబట్టి మరి మనమందరము నేటి యువత ఒకసారి ఆలోచించండి. మనం బీసీఏలో ఉండడం వల్ల ఎంత నష్టపోయాం, ఇక ముందు తరాలు నష్టపోవద్దు. భావి తరాలకు మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే దిశగా మనమందరం ఉద్యమాలు చేయాలి. కాబట్టి కలిసి రండి, మన ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితిని బలోపేతం చేసి ఈ రాష్ట్రానికి ఒక మంచి సంఘాన్ని ఇచ్చి మరి రజకుల యొక్క సంక్షేమం కోసం కావచ్చు, ఎస్సీ రిజర్వేషన్ కోసం కావచ్చు, తప్పకుండా పోరాట దిశగా మనమందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఎలాంటి పిలిపించినా మరి తప్పకుండా సన్నద్ధమై మీరు ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి, మరి మేధావులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, మరి వృత్తిదారులు, కళాకారులు, అదేవిధంగా మహిళలు, యువత అందరూ కూడా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి, చేసే దానిలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, మీ గోపి రజక, తెలంగాణ